హలో ఫ్రెండ్స్, రీసెంట్గా దుబాయ్లో నేను ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ని పర్చేజ్ చేయడం అయితే జరిగింది. అఫ్ కోర్స్ మన ఇండియాతో కంపేర్ చేశారన్నట్లయితే అక్కడ నాకు 40,000 రూపాయలు తక్కువగా రావడం జరిగింది. ఒకవేళ ఇదే ప్రోడక్ట్ని కనుక నేను యూఎస్లో పర్చేజ్ చేశానంటే ఆల్మోస్ట్ 60,000 రూపాయలు తక్కువగా రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇదే మొబైల్ ఫోన్ని కనుక నేను టర్కీలో పర్చేజ్ చేశాను అనుకోండి, ఆల్మోస్ట్ ఇంకొక 1,00,000 రూపాయలు ఎక్కువగా నేను పే చేసి రావాల్సి ఉంటుంది. అసలు ఎందుకు ఈ వేరియేషన్ మన ముందుకు రావడం జరుగుతుంది? ఇండియాలో ముఖ్యంగా ఐఫోన్ రేట్లు ఈసారి ఎందుకు అంతగా పెంచడం అయితే జరిగింది? అలాగే అసలు గ్లోబల్గా మీ అందరికీ తెలిసి ఒకే ఒక్క వేరియంట్ ఉంటుందని అనుకుంటారు. కాదు, ఐఫోన్స్లో కూడా మీకు టోటల్లీ 5 రకాల వేరియంట్స్లో గ్లోబల్గా వీళ్ళు లాంచ్ చేయడం అయితే జరుగుతుంది. ఇందులో నేను వాడుతున్నటువంటి మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో హాంకాంగ్ వేరియంట్. అండ్ బై ద వే మనం పర్చేజ్ చేసి ఇండియాకి తీసుకొచ్చిన తర్వాత మన ఇండియాలో పని చేస్తాయా, వారంటీ వస్తుందా, డీటెయిల్డ్ గా ఈ వీడియోలో నేను మీతో ఇన్ డెప్త్ గా డిస్కస్ చేయబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మాక్సిమం మీకు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇంతకీ లైక్ చేశారా? లైక్ చెప్పితే లైక్ చేయండి. ఇలాంటి అమేజింగ్ టెక్ కంటెంట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఐఫోన్ అసలు ఖరీదు ఎంత అంటే యాపిల్ కంపెనీకి ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వటానికి అయ్యేటువంటి కాస్ట్ ఎంత వింటే మాత్రం ఖచ్చితంగా మీరంతా షాక్ అవుతారు. జస్ట్ ఆల్మోస్ట్ ఆల్ 20 to 25% ఆఫ్ ద ప్రొడక్ట్ కాస్ట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రిఫరెన్స్ కోసం ఐఫోన్ 14 ని తీసుకుంటున్నాను యుఎస్ఏలో, ఎందుకంటే ప్రపంచం మొత్తం మీద అతి తక్కువగా లభించేటువంటి కంట్రీ ఇది. సో అక్కడ మనకి 65,000 రూపాయలకి రావటం అయితే జరుగుతుంది. సో 65,000 రూపాయలలో 20% అన్నారు అన్నట్లయితే కనుక సుమారుగా 12,000 రూపాయల నుంచి 15,000 రూపాయల్లో ఈ టోటల్ ఐఫోన్ అనేది మీకు మ్యానుఫ్యాక్చరింగ్ అయి మీ దాకా రావడం అయితే జరుగుతుంది. బట్ యాపిల్ దీనికి 65,000 రూపాయలు అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఈవెన్ 15,000 రూపాయలు వేసుకున్నా గానీ ఆల్మోస్ట్ 50,000 రూపాయలు అదనంగా మన దగ్గర ఛార్జ్ తీసుకుంటున్నారు. సో దీనికి గల కారణం ఏంటి అంటే వీళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి కృషి చేసి తయారు చేసినటువంటి iOS కావచ్చు, డిజైన్ కావచ్చు, R&D కావచ్చు, తర్వాత ఆ కంపెనీకి ఉన్నటువంటి రిప్యుటేషన్ కావచ్చు, అలాగే ఈ మొబైల్ ఫోన్ కి మీకు 1 year వారంటీని అయితే ప్రొవైడ్ చేస్తారు కదా, దానికి సంబంధించినటువంటి ఛార్జెస్ కావచ్చు, లేదా దీనికి సంబంధించినటువంటి మరొక 5 అప్గ్రేడ్స్ అయితే ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్ మనకి ఇస్తారు కదా, సో వాటికి కావచ్చు, వీటన్నిటిని కలిపి వీళ్ళు ఈ ఛార్జెస్ అనేవి మన దగ్గర తీసుకొని రావడం జరిగింది. ఇంకా చెప్పాలంటే లిటరల్లీ ఒక మొబైల్ ఫోన్ కి 5 సంవత్సరాల వారంటీ వీళ్ళు మినిమం ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఒక సంవత్సరానికి 10,000 రూపాయలు మెయింటెనెన్స్ చొప్పున మనం వాళ్ళకి పే చేయడం అంతే. ఇక ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలలో కల్లా చవకైనటువంటి దేశం ఏంటంటే యుఎస్ఏలో మీకు ఐఫోన్ 14 బేస్ వేరియంట్ ఏదైతే ఉందో కేవలం 65,000 రూపాయల్లోనే దొరకడం జరుగుతుంది. వేరే మన ఇండియాలో వచ్చేటప్పటికే 79,900, అప్రాక్సిమేట్లీ 100 రూపాయలు తక్కువ 80,000 రూపాయలకు మనకు దొరకడం జరుగుతుంది. వేరే ఇక్కడ మన కంట్రీ కాస్ట్లీ అనుకుంటారేమో, టర్కీ దేశం ఉంది చూసారా, ఇక్కడ ఏకంగా ఐఫోన్ 14 బేస్ వేరియంట్ 128GB ఖరీదు వచ్చేటప్పటికే సుమారుగా 136,200. అసలు ఈ ప్రైస్ వేరియేషన్ కి అలా రీజన్ ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ఏలో బేస్ వేరియంట్ ఉన్నటువంటి ఐఫోన్ 14 యొక్క ధర 60,000 అనుకుందాం యాపిల్ డిసైడ్ చేసింది. టాక్సెస్ తో కలిపి మరొక 5,000, అంటే మొత్తం ఓవరాల్ గా 65,000 రూపాయలకి యుఎస్ఏ దేశం మొత్తంలో కూడా ఆ ప్రోడక్ట్ అయితే వీళ్ళు అమ్మడం జరుగుతుంటుంది. ఇదే సినారియో మన ఇండియాకు వచ్చేటప్పటికే ఇక్కడ ఈ ఐఫోన్ ఏదైతే ఉందో మన ఇండియాలో అయితే తయారవ్వట్లేదు, చైనాలో తయారవుతుంది. సో చైనా నుంచి మన ఇండియాకు వస్తున్నందుకు అక్కడ మనకి ఇంపోర్ట్ డ్యూటీ పట్టడం జరుగుతుంది ఏకంగా 22%. అంటే బేస్ వేరియంట్ 60 ప్లస్ 22%. ఈ రెండింటి మీద మళ్ళీ గవర్నమెంట్ జిఎస్టీ 18%. అంటే ఓవరాల్ గా ఇక్కడ మనము 40% ఏదైతే ఉందో ట్యాక్స్ రూపంలో మనం గవర్నమెంట్ కి పే చేస్తూ ఉంటాం. సో అందుకే ఇక్కడ మనకి బేస్ వేరియంట్ యొక్క ప్రైస్ వచ్చేటప్పటికే 79,900 రూపాయలుగా మనకు రావడం జరుగుతుంది. సో ఇదే ప్రోడక్ట్ ని మీరు కనుక టర్కీలో పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే అక్కడ వచ్చేటప్పటికి సుమారుగా 50% పైనే ఇంపోర్ట్, అలాగే అక్కడ ఉన్నటువంటి లోకల్ గవర్నమెంట్ ట్యాక్సెస్ కలిపితే వస్తుంది. కాబట్టి అక్కడ 132,000 రూపాయల్లో మనకి బేస్ వేరియంట్ దొరకడం అయితే జరుగుతుంది. సో మీకు ఒక క్లీన్ ఐడియా వచ్చింది అనుకుంటా ఎందుకు కంట్రీకి మధ్య ప్రైస్ అనేది వేరీ అవుతుందని. అఫ్ కోర్స్ మన ఇండియాలో ఫాక్స్కాన్ వాటికి సంబంధించినటువంటి ప్లాంట్ లో ఐఫోన్స్ ను కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఐఫోన్ 13 మాత్రమే జరుగుతుంది. ఐఫోన్ 14 సిరీస్ ను కూడా చేస్తామన్నారు కానీ దీంట్లో ప్రో సిరీస్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేయరంట. దీంట్లో కేవలం వీళ్ళు ఐఫోన్ 14 ప్లస్ ని మాత్రమే, ప్లస్ కూడా పెద్దగా మార్కెట్ లో సేల్స్ అవ్వట్లేదని చెప్పి దాని ప్రొడక్షన్ కూడా ఆపారు. కాబట్టి మోస్ట్లీ 14 మన ఇండియాలో మ్యానుఫ్యాక్చర్
మ్యానుఫ్యాక్చర్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. సో అక్కడ మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి అక్కడ 22% లెస్ అయిపోయి 18% గవర్నమెంట్ ట్యాక్స్ ఏదైతే ఉందో మనం 100% పే చేయాల్సి ఉంటుంది కాబట్టి కొంచెం మనకి బర్డెన్ తగ్గేటువంటి అవకాశం అయితే ఉంది. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ పేయింగ్ 79,900 రూపాయలు సుమారుగా ఇది మీకు 70,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ మన ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయితే లేదా చైనాలో మ్యానుఫ్యాక్చర్ ఇంపోర్ట్ చేసుకోవాలంటే యాజ్ ఇట్ ఈజ్ మనం అదే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అయితే ఇలా చవకగా ఐఫోన్ దొరికేటువంటి దేశాలన్నింటిలో కూడా మొట్టమొదటిగా వచ్చేటువంటి దేశం యుఎస్ఏ. ఇక్కడ ఐఫోన్ 14 బేస్ వేరియంట్ వచ్చేటప్పుడు కేవలం 65,000 రూపాయలకు దొరికితే అదే మీరు సెకండ్ చీపెస్ట్ వచ్చేటప్పటికి జపాన్, ఇక్కడ కేవలం మీకు 66,500 రూపాయలు. అంటే అప్రాక్సిమేట్లీ యుఎస్ఏకి అక్కడికి ఒక 1,500 రూపాయలు తేడా ఉండడం జరుగుతుంది అంతే. అలాగే టాప్ 3 ప్లేస్ లో వచ్చేటప్పటికే మీకు హాంకాంగ్ రావడం జరుగుతుంది. కేవలం 70,000 రూపాయలకి మీకు ఇక్కడ ఫోన్ దొరకడం జరుగుతుంది. అదే బేస్ వేరియంట్ ఉన్నటువంటి ఫోన్ మీరు కనుక కెనడాలో పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే అంటే యుఎస్ పక్కన ఉన్నటువంటి దేశాల్లో కూడా 70,500 రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇక ఫైనల్ గా మనకి చవకగా దొరికేటువంటి దేశం మరొకటి కొరియా, అది కూడా సౌత్ కొరియా. సో ఇక్కడ 72,500 రూపాయలకు రావడం జరుగుతుంది. ఇక ప్రపంచం మొత్తం మీద ఐఫోన్ అవైలబుల్ వేరియంట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో దీంట్లో ఈసారి కొత్తగా యాపిల్ ముఖ్యంగా యుఎస్ఏ లో అసలు సిమ్ కార్డ్ లేకుండా ఈ సిమ్ కార్డ్ మీద రన్ అయ్యేటువంటి డివైజెస్ అయితే లాంచ్ చేశారు. అఫ్ కోర్స్ ఇది ఒక రకంగా బెనిఫిట్, ఒక రకంగా సాడ్ న్యూస్ అని మనం చెప్పుకోవచ్చు. బెనిఫిట్ ఏంటి అంటే మనకి IP68 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీ ఉంటుంది చూసారా, ఇది ఇంకా మనకి బెటర్ గా ఉంటుంది. సాధారణంగా వాటర్ డ్యామేజ్ లేదా లిక్విడ్ డ్యామేజ్ లేదా ఇప్పుడు మన ఇండియాలో అయితే ఓకే కానీ సాధారణంగా మంచు ప్రదేశాలలో లేదా హ్యూమిడిటీ ఎక్కువగా ఉండేటువంటి ప్రదేశాలలో మొబైల్ ఫోన్స్ త్వరగా ఖరాబ్ కాకుండా అయితే ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ మరొక మిల్లీమీటర్ వేవ్ ఏదైతే ఉందో మరింత బెటర్ గా మన ముందు తీసుకొని రావడం అయితే జరిగింది. సో దట్ 5G ఇంటర్నెట్ స్పీడ్ ఏదైతే ఉందో మరింత ఫాస్ట్ గా పనిచేస్తే కంపేర్ టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ వేరియంట్స్ కన్నా యుఎస్ వేరియంట్ లో. ఇక మరొక వేరియంట్ వచ్చేటప్పటికే మనకి జపనీస్ వేరియంట్ అంటే మొబైల్ ఫోన్ అంతా సేమ్ ఉండడం జరుగుతుంది. ఎక్కడ మీకు ఏ విధమైనటువంటి మార్పు ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఫోన్ సైలెంట్ లో పెట్టారు, సైలెంట్ పెట్టిన తర్వాత మీకు ఫోటో క్యాప్చర్ చేసేటప్పుడు సౌండ్ వస్తుంది చూసారా, కెమెరా షటర్ సౌండ్. ఆ షటర్ సౌండ్ ని అక్కడ ఆఫ్ అనేది కాకుండా డైరెక్ట్ గా పబ్లిక్ గా వినపడటం అయితే జరుగుతూ ఉంటుంది. అదొక్కటే తేడా జపాన్ లో. ఎందుకంటే అక్కడ జపనీస్ లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉందో ప్రైవసీకి పెద్దపీట వేస్తూ ఈ ఫీచర్ ని ఎనేబుల్ చేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ వేరియంట్ వచ్చేటప్పటికి మనకి హాంకాంగ్ వేరియంట్ లో ఏంటి అంటే ఇక్కడ హ్యాక్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఈ సిమ్ కి పెద్దగా ప్రయారిటీ ఇవ్వనటువంటి కంట్రీ ఇది, అంటే నథింగ్ బట్ చైనా, సింగపూర్ వీటన్నిటిలో. సో ఇక్కడ డ్యూయల్ ఫిజికల్ సిమ్ కార్డ్ వాడటానికి ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి ఇక్కడ డ్యూయల్ ఫిజికల్ సిమ్ కార్డ్స్ ని మన ముందు తీసుకొని రావడం జరిగింది. యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు నేను వాడుతున్నటువంటి వేరియంట్ కూడా హాంకాంగ్ వేరియంటే. ఇక మరొక వేరియంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇది వచ్చేటప్పటికి యుఏఈ కంట్రీస్ అంటే దుబాయ్ కావచ్చు, ఖతర్ కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, రియాద్ కావచ్చు. సో ఇలాంటి దేశాలన్నిటిల్లో కూడా మనకి ఈ వేరియంట్ మనం ఎక్కువగా చూస్తుంటాం. దీన్ని TRX వర్షన్ అని అంటారు. బేసికల్లీ ఇందులో మొబైల్ ఫోన్ అంతా సేమ్ యాజ్ ఇట్ ఈస్, బట్ అక్కడ ఉన్నటువంటి డివైజెస్ లో మాత్రం మీకు ఫేస్ టైమ్ అయితే పనిచేయదు. అంటే యాపిల్ టు యాపిల్ కమ్యూనికేట్ చేస్తాం చూసారా అది, బట్ వాట్సాప్, IMO ఇట్లాంటి వాటన్నిటిలో కూడా మీకు వీడియో కాల్స్ అయితే పర్ఫెక్ట్ గా వర్క్ చేయడం అయితే జరుగుతుంది. ఇక రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ మొత్తం వీళ్ళు ఒకే వేరియంట్ ని తీసుకొస్తారు, దట్ ఈస్ నథింగ్ బట్ గ్లోబల్ వేరియంట్. ఇక ఐఫోన్స్ దుబాయ్ లో ఎందుకు చవకగా దొరుకుతాయి అనేటువంటి విషయానికి వచ్చారు అన్నట్లయితే దుబాయ్ లో అక్కడ ఉండేటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉందో ఏ విధమైనటువంటి ఇంపోర్టెడ్ గూడ్స్ కి ట్యాక్స్ అనేది విధించట్లేదు, కంప్లీట్లీ జీరో. బట్ ఒకవేళ ఆ మొబైల్ ఫోన్ ని లేదా ఆ ప్రోడక్ట్ ని మీరు దుబాయ్ లో ఉన్నటువంటి ఎక్కడన్నా సేల్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే 5% ఏదైతే ఉందో మీరు ట్యాక్స్ రూపంలో దుబాయ్ గవర్నమెంట్ కి అయితే పే చేయాల్సి ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే దుబాయ్ లో బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసుకొని బిజినెస్ ని డెవలప్ చేసే వాళ్ళు ఎక్కువ అవుతారు. అండ్ బయట దేశాల నుంచి ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎక్కువగా బిజినెస్ వాళ్ళని ఆకట్టుకోవడం కోసం దుబాయ్ రూలర్ ఎవరైతే ఉన్నారో ఈ ప్రిన్సిపల్ ని తీసుకొని రావడం జరిగింది. అఫ్ కోర్స్ ఇది హ్యూజ్ సక్సెస్ కూడా అయింది. సో దుబాయ్ లో షాప్స్ ఎస్టాబ్లిష్ చేసుకున్నటువంటి షాప్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో ప్రపంచంలో చవకగా దొరికేటువంటి దేశాలన్నిటి లైక్ కెనడా కావచ్చు, యుఎస్ఏ కావచ్చు, హాంకాంగ్ కావచ్చు, సింగపూర్ కావచ్చు, ఇలాంటి దగ్గర నుంచి వీళ్ళు ఫోన్స్ ని ఇంపోర్ట్ చేసుకొని, ఎందుకంటే ఇంపోర్ట్ డ్యూటీ జీరో కాబట్టి అక్కడ గవర్నమెంట్ కి ఏం పే చేయాల్సిన అవసరం లేదు కాబట్టి సో ఇంపోర్ట్ చేసుకొని దాన్ని దుబాయ్ లో సేల్ చేయడం అయితే జరుగుతుంది. ఫోన్ ని పర్చేజ్ చేసాం, ఇది మన ఇండియాలో పనిచేస్తుందా? ఎస్, వీళ్ళు ఇంపోర్ట్ చేసుకునేవి ఏవైతే ఉన్నాయో డైరెక్ట్ గా
ఎటువంటి కాంట్రాక్ట్ లింక్ లేకుండా అన్లాక్డ్ ఫోన్స్ ని ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి ప్రపంచం మొత్తం మీద మీకు ఎక్కడైనా కానీ ఈ ఫోన్స్ పనిచేయడం జరుగుతుంది. ఇన్ఫాక్ట్ ఇప్పుడు నేను ఆల్రెడీ నా ప్రైమరీ డివైస్ కింద దీన్నే యూస్ చేస్తున్నాను. ఇక దీని వారంటీ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఏ రోజైతే మీరు మీ మొబైల్ ఫోన్ ని పర్చేజ్ చేస్తారో ఆ రోజు నుంచి మీకు వారంటీ కౌంట్ అవడం అయితే జరుగుతుంది. అంటే సిమ్ కార్డ్ వేసి యాక్టివేట్ చేసుకొని అలాగే మీకు 1 year ఇంటర్నేషనల్ వారంటీ రావడం జరుగుతుంది. ఇది ఇప్పుడు కేవలం నేను ఇండియాలోనే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కడైనా రోమ్ చేస్తున్నప్పుడు అక్కడ ఏదైనా మొబైల్ డ్యామేజ్ అయినా అక్కడ లోకల్ గా ఉన్నటువంటి యాపిల్ సర్వీస్ సెంటర్ కి వెళ్ళి నేను ఈ ప్రాబ్లమ్స్ అయితే ఫిక్స్ చేయించుకోవచ్చు. ఇప్పుడు మీకు చెప్పినటువంటి 5 మోడల్స్ లో నేను ఒక మోడల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. యూఎస్ వేరియంట్ లో ఈ సిమ్స్ డ్యూయల్ సిమ్. అలాగే నేను ఎప్పుడన్నా రోమ్ చేసినప్పుడు బయట కంట్రీలోకి వెళ్ళినా సడన్ గా మనకు అక్కడ ఈ సిమ్ అవైలబిలిటీ లేదన్నట్లయితే ఇబ్బంది పడే అవకాశం ఉంది అన్న ఉద్దేశంతో నేను ఈ సిమ్ వేరియంట్ అంటే యూఎస్ఏ వేరియంట్ అయితే కంప్లీట్లీ స్కిప్ చేయడం అయితే జరిగింది. ఇక దీని తర్వాత జపనీస్ వేరియంట్ కి హాంకాంగ్ వేరియంట్ కి పెద్దగా తేడా ఏం లేదు. నాకు 2-3 వేల రూపాయల తేడా వస్తుంది అంతే. సో 2,000 రూపాయల దగ్గర పోయేదేముందని చెప్పి నేను డైరెక్ట్ గా హాంకాంగ్ ఫిజికల్ డ్యూయల్ సిమ్ కార్డ్స్ ఉన్నటువంటి వేరియంట్ అయితే పర్చేజ్ చేయడం జరిగింది. ఇక యుఏఈ వేరియంట్ అయితే అక్కడ అవైలబుల్ లేదు, స్టాక్ అవుట్ ఆఫ్ స్టాక్ అయింది. బట్ యుఏఈ వేరియంట్ మనకి యుఏఈ లో ఉన్నంత వరకు ఫేస్ టైం అయితే పనిచేయదు, కానీ మళ్ళీ మీరు ఇండియాకి వచ్చిన తర్వాత ఇండియన్ ఐడితో లాగిన్ చేస్తారు కాబట్టి మళ్ళీ మీకు ఇక్కడ ఫేస్ టైం అయితే పనిచేయడం జరుగుతుంది. అంటే ఆ దేశం ఒక్కదానికి మాత్రమే బయటకు వస్తే పనిచేస్తుంది. అక్కడ మనకి యుఏఈ వేరియంట్ తీసుకున్నా గానీ పెద్దగా ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇక ఫైనల్ గా ఇక్కడ మనకు ఒక బోనస్ రావడం జరుగుతుంది. అదేంటి అంటే ఈ మొబైల్ ఫోన్ ని మనం పర్చేజ్ చేసేటప్పుడు 5% ఏదైతే ఉందో మనం వ్యాట్ రూపంలో పే చేసాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను 6,000 దిరమ్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో మీరు చూసారు అన్నట్లయితే 22 రూపీస్ 60 పైసాను 22-50 పైసానేమో పడ్డది. 1,31,000 రూపాయల దాకా పడ్డది. దీని మీద నాకు 300 దిరమ్స్ ఏదైతే ఉందో ట్యాక్స్ రూపంలో అంటే 5% గవర్నమెంట్ కి నేను అక్కడ ట్యాక్స్ కట్టాను. యాజ్ అన్ టూరిస్ట్ కింద నాకు మళ్ళీ దీంట్లో అరౌండ్ 4% లేదా 3.8% ఆఫ్ ద ట్యాక్స్ ఏదైతే ఉందో నాకు ఎయిర్పోర్ట్ లో రిఫండ్ అయిపోవడం అయితే జరిగింది. అంటే 6,020 దిరమ్స్ కే నేను దీన్ని పర్చేజ్ చేస్తాను. అంటే ఓవరాల్ గా చూసారు అన్నట్లయితే నాకు ఇది 1,33,000 రూపాయల దాకా పట్టడం జరిగింది. వేర్ మన ఇండియాలో వచ్చేటప్పటికే అప్రాక్సిమేట్లీ 1,70,000 రూపాయలు. అంటే ఆల్మోస్ట్ ఆల్ నేను ఇక్కడ 38,000 రూపీస్ దాకా సేవ్ చేయడం జరిగింది. మరి ఫ్లైట్ టికెట్స్ అలాగే హోటల్ ఇవన్నీ ఉన్నాయి కదా అని అంటే ఎస్, ఇక్కడ మీకు ఫ్లైట్ టికెట్స్ అప్ అండ్ డౌన్ అప్రాక్సిమేట్లీ మీకు సీజన్ బట్టి ఛార్జ్ చేస్తుంటారు. 20,000-25,000 రూపాయల మధ్యలో మీకు ఫ్లైట్ టికెట్స్ అవుతాయి. అలాగే మీకు అక్కడ వీసాకి ఒక 6,000, అలాగే అక్కడ ఉండేటువంటి హోటల్కి ఒక 4,000 రూపాయలు. అంటే ఓవరాల్ గా మీకు 34,000-35,000 రూపాయల దాకా ఖర్చు రావడం అయితే జరుగుతుంది. మరి అదేదో ఇండియాలోనే పర్చేజ్ చేయొచ్చు కదా, 2-3 వేల రూపాయల కోసం దుబాయ్ దాకా వెళ్ళి మనం దీన్ని పర్చేజ్ చేయాలని అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఇక్కడ మనం డైరెక్ట్ గా పర్చేజ్ చేసే బదులు మీరు ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ అలాగే ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అలాగే 4-star హోటల్ ఎక్స్పీరియన్స్ తీసుకోవడంతో పాటు జాయ్ కూడా ఎంజాయ్ చేస్తారు కదా. కస్టమ్స్ పట్టుకోరా లేదా కస్టమ్స్ లో మనకి చార్జెస్ వేయరా అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే ఎస్, చార్జెస్ వేస్తారు. ఎప్పుడు మీరు ఈ మొబైల్ ఫోన్ ని ఓపెన్ చేయకుండా బాక్స్ పీస్ సీల్ గా మీరు మీతో పాటు క్యారీ చేశారు అన్నట్లయితే నేను ఈ మొబైల్ ఫోన్ ని డైరెక్ట్ గా అక్కడే అన్బాక్స్ చేశాను. అలాగే నా ప్రైమరీ సిమ్ కార్డ్ వేసి నేను దీన్ని యూజ్ చేసుకుంటూ వచ్చాను. అండ్ బై ద వై ఒకవేళ ఇండియాకి మీరు ఏదైనా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ని తెచ్చుకోవాలనుకుంటున్నారు, ముఖ్యంగా ల్యాప్టాప్స్ అలాగే ఫోన్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే 2 ల్యాప్టాప్స్ అలాగే 2 మొబైల్ ఫోన్స్ ఆర్ అలౌడ్. ఒకటి ఫర్ మై పర్సనల్ యూజ్ అలాగే ఒకటి కంపెనీకి అని మనం చెప్పొచ్చు. బట్ రెండింటిని కూడా మీరు వాడుతూ తీసుకొని అయితే రావాలి. అండ్ బాక్సెస్ తెచ్చుకోవచ్చానంటే ఇదిగో నేను ఇక్కడ బాక్స్ ను కూడా తీసుకొచ్చాను. బట్ ఈ బాక్స్ ఏదైతే ఉందో ఎప్పుడైతే మీరు ఫ్లైట్ లో ట్రావెల్ చేస్తుంటారో దీన్ని క్యాబిన్ లగేజ్ కింద కాకుండా చికెన్ లగేజ్ లో అయితే వేసేయండి. అలాగే ఫోన్ ని మీరు మీ పర్సనల్ గా మీ పాకెట్ లో వెతుకొని తెచ్చుకోండి. అండ్ అఫ్ కోర్స్ ఇది పర్సనల్ యూస్ కింద వాళ్ళు ట్రీట్ చేసి ఎక్కడ మనకు ₹1 కూడా ఛార్జ్ పే చేయాల్సిన అవసరం అయితే లేదు. అండ్ బై ద వై ఇంటర్నేషనల్ వారంటీ ఉంటుంది కాబట్టి ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్ డైరెక్ట్ గా మన ఇండియాలో ఉన్నటువంటి సర్వీస్ సెంటర్ కి మనం అప్రోచ్ అయ్యి సర్వీస్ కూడా ఫ్రీగా చేయించుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, అసలు ఐఫోన్స్ మన ఇండియాలో ఎందుకు కాస్ట్ ఎక్కువగా ఉంటాయి, అలాగే దుబాయ్ లో ఎందుకు చవకగా ఉంటాయి, దుబాయ్ లో మనకి ఎన్ని వేరియంట్స్ దొరుకుతాయి, అలాగే వీటిని ఇంపోర్ట్ చేసుకుంటే మన ఇండియాలో పని చేస్తాయా పని చేయవా, వారంటీ పరిస్థితి ఏంటి, కస్టమ్ చార్జెస్ పడతాయా పడవా అనే దాని గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.